రండి సార్, మీరు వచ్చేయండి. ఒకసారి తర్వాత తీసుకున్నాం. ఏం చేస్తున్నారు? ఎలక్ట్రికల్ సాచురేషన్. ఇది సర్కషన్ మెథడ్. దిస్ వన్ content. So ఇది మెడిసినల్ ప్లాంట్స్. అక్కడి నుంచి తీసుకోరా, అక్కడి నుంచి రండి. రెడీ సార్. ఏమేమి ఉన్నాయి సార్ ఇందులో? అన్ని ప్లాంట్స్ మనకు ఉపయోగపడేటువంటి మెడిసినల్ ప్లాంట్స్. ఇప్పుడు ఇది కూడా ట్రీ, మెడిసినల్ ట్రీ, సైజీజియం. దీనికి షుగర్ మందు తయారు చేస్తారు దీంతో. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. Faculties, dear students, and the budding students for విద్యార్థులను కూడా నివృత్తి చేయడానికి ఇవాళ వాళ్ళని కూడా పిలిచి రేపు పాస్ అయిన తర్వాత బైపీసీ తీసుకున్నాలా, ప్రజాసేవ చేయాలంటే మనం హోమియోపతి అనేటువంటి సెలెక్ట్ చేసుకున్నాలా, అలోపతే కాదు అనేటువంటిది ఇలా నివృత్తి చేయడానికి కూడా ఈ విద్యార్థులను పిలిచాము. కాబట్టి ఈ హోమియోపతిలో ఉండేటువంటి సైన్స్ ఏదైతే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మెడిసిన్, సర్జరీ ఇవన్నీ డిపార్ట్మెంట్లలో మేము కూడా ఒక ప్రావీణ్యతగా సబ్జెక్టుని కూలంకుషంగా చదివి ఈ వైద్య విధానాన్ని అర్థం చేసుకొని ప్రజలకు సేవ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి మీకు కళ్ళారా చూపించడానికి. Yeah, you are right. The second question, how many compressions should you give before giving rescue? 30. And how many breaths you have to? పాటు ఏదైతే ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పారు, కొన్ని రోగాలకు మందులకు తగ్గినటువంటి దాన్ని కూడా మనం అది ఎదుగుదల దశల్ని వాళ్ళ యోగా ప్రాక్టీస్ చేయడము, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం, దానివల్ల కూడా కొన్ని ఎన్సిటీ డిసీజెస్ని, డయాబెటిక్, హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాలు కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ స్టాల్స్ ఏదైతే పెట్టామో ఇక్కడ కూడా మీకు ఒక డిస్ప్లే జరుగుతుంది. ప్రతి ఒక్క విధానం మనకు ఇవే కాకుండా కొన్ని మెడికల్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పడానికి కూడా ఈ యొక్క ఎక్స్పోని కండక్ట్ చేశాము. కాబట్టి మీరందరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని ఫ్యూచర్లో కూడా ఇలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించి ఈ యొక్క హోమియోపతి సిస్టాన్ని మీరు ఎంకరేజ్ చేయగలరని చెప్పి ఈ సందర్భం మీ అందరూ కోరుతున్నాను. థ్యాంక్ యూ.